తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు కనగాల జయకుమార్ గారు ఉన్నారు. ఆల్రెడీ జయకుమార్ గారితో కొన్ని ఎపిసోడ్లు అయితే మనం చేసాం. ఈరోజు మాట్లాడదాం జయకుమార్ గారితో. సార్ నమస్తే అండి. నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది రాధిక గారి గురించా? రాధిక గారి గురించి. అయితే ముందుగా రాధిక గారితో మీరు పనిచేసిన సినిమాలు, మీ అసోసియేషన్ ఏ సినిమాలకు ఉంది? రాధిక గారు తెలుగులో చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్ న్యాయం కావాలండి. ఆ న్యాయం కావాలికి నేను చేశాను. అవునా? ఓ సూపర్. అది క్రాంతి కుమార్ గారి సినిమాది. కోదండరామరెడ్డి గారికి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోదండరామరెడ్డి గారి సంజయ్ సినిమా ఫస్ట్ చేసిన, బట్ అది పెద్ద ఫలితం ఇవ్వలేదు. తర్వాత కోదండరామరెడ్డి గారికి ఛాన్స్ ఇస్తూ చిరంజీవి గారిని హీరోగా పెట్టి రాధికని ఫస్ట్ టైం తెలుగులోకి పరిచయం చేసినటువంటి ఒక మంచి సినిమా న్యాయం కావాలి. ఓకే, న్యాయం కావాలి చేశాను. న్యాయం కావాలి సక్సెస్ అయిన వెంటనే కిరాయి రౌడీలు చేశారు. క్రాంతి కుమార్ గారు, కోదండరామరెడ్డి గారు సేమ్. ఆ తర్వాత క్రాంతి కుమార్ గారే నాగార్జునతో అరణ్యకాండ సినిమా డైరెక్ట్ చేశారు. ఓకే ఓకే. సో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, అరణ్యకాండ, మూడు సినిమాలు నేను ఐ వాజ్ ది కో డైరెక్టర్ ఫర్ ది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. తర్వాత ఆవిడకి తెలుగు రాదు. వాడ ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుద్ది రాధిక గారు. చాలా అద్భుతంగా మాట్లాడుద్ది, చాలా తెలివైంది. అరగెంట్ అంటారు కానీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు తెలుగు. ఇప్పుడు మాట్లాడుతుంది. అప్పుడు బాగా అసలు తెలుగు రాదనమాట. తెలుగు రాదు. మనిషి కూడా పెద్ద రంగు కాదు. ఈ అమ్మాయి ఏంటి హీరోయిన్ అనుకున్నారు మొట్టమొదట. ఓకే. అసలు ఫస్ట్ భారతీ రాజా గారు పరిచయం చేశారు తమిళ్లో కిలికే పోగం రైలు అని. ఆ సినిమాని తూర్పు వెళ్ళే రైలు అని బాపు గారు తెలుగులో డైరెక్ట్ చేశారు. ఇది బాగా ఆడింది. కిలికే పోగం రైలు సూపర్ హిట్ అయింది తమిళ్లో. అప్పుడు మన తెలుగు హీరో సుధాకర్ తర్వాత సుధాకర్తో పాటు శ్రీదేవిని అనుకున్నాడు ఆయన. కానీ శ్రీదేవిని పెడితే శ్రీదేవి గ్లామర్ చాలా డామినేటింగ్గా ఉంది. తను అనుకునేటటువంటి క్యారెక్టర్కి ఆ గ్లామర్ స్టూప్ డౌన్ అవట్లా. ఎవరిని వెతకాలి అని ఒక పట్టుబట్టి మొత్తానికి ఆఖరికి ఈ రాధికను చూసి ఏదో ఫంక్షన్లో చూసినట్టున్నాడు ఆయన. చూసి ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. తీరా షూటింగ్కి తీసుకువెళితే రాధిక షూటింగ్కి వచ్చింది. అందరూ సుధాకర్ మంచి అప్పుడు చాలా బాగుండేవాడు. తర్వాత బుష్గా మంచి హెయిర్, కర్లింగ్ హెయిర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్పుడే ఫ్రెష్గా వచ్చాడు. అతను చాలా బాగున్నాడు. అతని పక్కన ఎవరు హీరోయిన్ అనే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే యూనిట్ అంతా హీరోయిన్ కోసం ఎదురు చూస్తుంటే ఒక అతను భారతరాజాని ఎవరు హీరోయిన్ అంటే ఇది ఈ అమ్మాయి అన్నాడు. తీరా చూస్తే నల్లగా చిన్న అమ్మాయి, చాలా యంగ్స్టర్. అప్పుడు ఐ థింక్ 16, 15, 17 ఆ ఏజ్లో ఉంది. పర్సనాలిటీ కూడా చిన్నదే, పెద్ద పర్సనాలిటీ, హైట్ ఏం కాదు. బట్ సామన్ ఛాయ అయినా కూడా నల్లగా ఉంది, ఇదేం హీరోయిన్ అని అన్నారు. అనంటే ఆవిడ కొంచెం ఫీల్ అయింది. ఫీల్ అయ్యి తర్వాత ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఏం కంగారు పడకు అని ఆయనకి భారతీరాజా గారు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. భారతీరాజా గారి వల్లే ఆవిడ ఫిల్మ్కి వచ్చింది. తర్వాత కూడా మంచి మంచి సినిమాలు చేసింది. సుధాకరు, రాధిక వాళ్ళిద్దరి కాంబినేషన్ పెద్ద హిట్లు అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో ప్రియా అనేటటువంటి సినిమా చేసింది. ఆ ప్రియా అనేటటువంటి సినిమా రిలీజ్ కాలేదు ఇంకా. అప్పటికే తమిళ్లో చూసి క్రాంతి కుమార్ గారు ఈ న్యాయం కావాలనేటటువంటి సబ్జెక్టుగా అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది చిరంజీవి గారి పక్కన. అసలు మేము కూడా అనుకున్నాము అమ్మాయిని చూసి, చిరంజీవి గారు మోస్ట్ గ్లామరస్గా ఉన్నాడు, మంచి హుషారుగా ఉన్నాడు. అందులో యాంటీ క్యారెక్టర్ అయినా చాలా యాక్టివ్గా ఉండేవాడు కదా అప్పటికి. సో ఆయన పక్కన ఈ అమ్మాయి ఎంతవరకు అని. అయితే ఆ క్యారెక్టర్ హెల్ప్ చేసింది. న్యాయం కావాలో క్యారెక్టర్ ఏంటంటే హీరో, అందులో యాంటీ రోల్ చిరంజీవి గారు.
హీరో ఈ అమ్మాయిని రేప్ చేస్తే సో సాధారణంగా సినిమాల్లో రేప్ అయినటువంటి హీరోని ఏడటం పెడబొబ్బులు పెట్టడం ఒక బ్యాక్గ్రౌండ్ సాంగు బ్యాక్గ్రౌండ్లో ఒక విషాదమైనటువంటి ప్లే చేయటం అట్లాంటిది కాకుండా ఈ అమ్మాయి రెబెల్ అవుతుంది. సో నన్ను అతను బలవంతం చేశాడు అని చెప్పి కోర్టుకు ఎక్కుతుంది. ఆ కథ కొత్త మలుపు అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, డి కామేశ్వరి రాసినటువంటి నవల. ఆ నవల్ని చదివి క్రాంతి కుమార్ గారు దాన్ని సబ్జెక్టుగా సెలెక్ట్ చేశారనమాట. క్రాంతి కుమార్ గారు హీఈస్ అ వొరేషియస్ రీడర్ అండి. నవల్స్ చాలా బాగా చదువుతాడు ఆయన. బాగా చదివి అది సినిమాకి పనికొచ్చేటటువంటి నవల అయితే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు ఆయన. రాధిక కూడా వొరేషియస్ రీడర్, ఇంగ్లీష్ నవల్స్ చాలా బాగా చదివేది. అసలు ఈ రాధిక కొంచెం వెనక్కి వేస్తే అప్పుడు తమిళ్లో ఎంజీఆర్ గారి హవా బాగా వెలుగుతూ ఉండేది. అదేవిధంగా ఎంఆర్ రాధ ఆయన హవా కూడా బాగా వెలుగుతూ ఉండేది. ఎంజీఆర్ హీరో అందరికీ తెలుసు. ఎంఆర్ రాధ మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, సీరియస్ క్యారెక్టర్ చేస్తాడు. ఆర్టిస్ట్గా గొప్ప పేరు ఉంది ఇతనికి. ఇప్పుడు నాగభూషణం గారు తెలుగులో రక్త కన్నీరు అనేటటువంటి నాటకం ఉంది కదండి, ఈ నాటకాన్ని తమిళ్లో ఆయనే ఆడేవాడు. ఎంఆర్ రాధ గారు ఆడేవాడు. ఆ నాటకాన్ని కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ నాటకం రైట్స్ తీసుకుని నాగభూషణం గారు దానికి రక్త కన్నీరు అని టైటిల్ పెట్టి పాలగుమ్మి పద్మరాజు గారి చేత డైలాగ్స్ రాయించాడు. పాలగుమ్మి పద్మరాజు గారు చాలా మేధావి, చాలా క్లాస్ థాట్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చాలా సెటైరికల్ డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశాడు రక్త కన్నీరు నాటకానికి. సరే, రక్త కన్నీరు నాటకం ప్రతి ఊళ్ళోనూ ఆంధ్రదేశం అంతా తిరిగి ఆడి బాగా పేరు సంపాదించాడు నాగభూషణం గారు. సో ఆ విధంగా జనాల్లో పేరు సంపాదించిన తర్వాత ఆయనకి వేషాలు ఎక్కువ రావటం మొదలయ్యాయి. తర్వాత ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఎంఆర్ రాధకి తర్వాత ఎంజీఆర్కి కొంచెం పొలిటికల్ రైవలిటీ ఏదో ఉన్నట్టుంది అప్పట్లో. సో అప్పుడు పెద్ద సెన్సేషన్ ఏంటంటే ఎంఆర్ రాధ ఎంజీఆర్ ఇంటికి వెళ్ళి ఇట్లా ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ రివాల్వర్ తీసి షూట్ చేశాడు. షూట్ చేసరికి ఆయనకి ఇక్కడ బుల్లెట్లు వెళ్ళాయి. తర్వాత ఇతను కూడా ఆత్మహత్యకు ట్రై చేసినట్టున్నాడు. సో ఇద్దరు హాస్పిటల్ పాలయ్యారు. ఆ ఎంఆర్ రాధ 4వ భార్య కూతురు రాధిక. ఆయనకి 4 భార్యలు. అంటే 4 భార్యలు అంటే 4 ఆయన పెళ్లి చేసుకున్నారంటే ఆయనకి ఎంత గ్లామర్ ఉండేది అప్పట్లో ఆర్టిస్ట్గా. గొప్ప ఆర్టిస్ట్ ఆయన. సో ఆ జీన్స్ రాధికకి డెఫినెట్గా వచ్చి ఉన్నాయని చెప్పుకోవాలి మనకి. కాబట్టి అంత హీరోయిన్ అయింది. మనకి సహజ నటి మండలి చెప్పుకోవాల్సిన వాళ్ళలో నంబర్ 1 సావిత్రి గారు, తర్వాత జయసుధ గారు, తర్వాత రాధికని చెప్పుకోవాలి. సో ఆవిడ ఎటువంటి క్యారెక్టర్స్ అన్నా చేయగలిగేటటువంటి సామర్థ్యం సంపాదించింది. అసలు మొట్టమొదట భారతీ రాజా గారు ఆమెను యాక్ట్ చేయమని అడిగేటప్పుడు అసలు నేను నటించడం ఏంటండి, నేను బాగుండను, సో గ్లామర్లెస్ నేను, తర్వాత తెలుగు కూడా భాష కూడా నాకు రాదు, తమిళ్ వచ్చు. సో తెలుగుకి వచ్చేటప్పుడు కూడా తెలుగు నాకు రాదు అది ఇది అంటే, సో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళకి మేమంతా చూసుకుంటామమ్మా అని చెప్పి ఆవిడకి ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి నటింపజేశారనమాట. అలా చేసినటువంటి వాళ్ళలో క్రాంతి కుమార్ గారు. తర్వాత ఫస్ట్ సినిమా న్యాయం కావాలి. ఆ న్యాయం కావాలికి అప్పుడు టోటల్గా స్క్రిప్ట్ అంతా పక్కగా రెడీ చేస్తాం కదా. స్క్రిప్ట్ న్యాయం కావాలి సబ్జెక్టు సత్యానంద్ గారు డైలాగ్స్ రాశారు. చాలా అద్భుతంగా రాశాడు ఆయన. అందులో చిరంజీవి గారు, శారద గారు, జగ్గయ్య గారు, హేమహేములు అందులో కాస్టింగ్. సో డైలాగులన్నీ రాసి ఆ డైలాగు ఆవిడకి ప్రాక్టీస్ చేయటం. ఆవిడకి రాగానే
నాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, నువ్వు హీరోయిన్ రాధిక పక్కన ఉండాలి, ఆవిడకి డైలాగ్ ప్రొనౌన్సియేషను, ఇంటోనేషను, ఎక్స్ప్రెషన్ అవన్నీ కరెక్ట్గా చెప్పాలి అని క్రాంతి కుమార్ గారు. పక్కన కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. సరే ఆవిడ వస్తే నేను చెప్తా ఉంటే నాకు పేపర్ మీద రాసివ్వండి అంది. అనంటే సరే ఆవిడకి తెలుగు రాదు, ఈ తెలుగు డైలాగ్స్ని ఇంగ్లీష్లో రాసి ఆవిడకి ఇవ్వటం అనమాట. అమ్మ బాగున్నావా అనంటే ఏఎంఎంఎంఏ బిఏ కొన్నావా అని ఇంగ్లీష్లో లెటర్స్లో రాసి ఇవ్వటం, అది చూసుకోవటం. అది చూస్తూ నేను చెప్తా ఉంటే ఆవిడ తెలుగు నేర్చుకునేది. సో ఆవిడకి తెలుగు నేర్పినటువంటి క్రెడిట్లో నాకు కొంత భాగం ఉందని అనుకోవచ్చు. సో ఆ విధంగా ఆ తెలుగు గ్రాస్ప్ చేసుకుని, ఆ మీనింగ్ అర్థం చేసుకుని, దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ కూడా ప్రాక్టీస్ చేసి చాలా వర్కౌట్ చేసింది, చాలా కష్టపడింది. అసలు లాంగ్వేజ్ రాకుండా తర్వాత షీఈ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. లండన్ వెళ్ళి వచ్చింది. వాళ్ళ ఫాదరు ఎంజీఆర్ కాల్చారు కదా, అప్పట్లో పెద్ద సెన్సేషన్ తమిళనాడులో ఎంజీఆర్ గారు హాస్పిటల్లో. అప్పుడు వీళ్ళు భయపడి శ్రీలంకకి వెళ్ళిపోయారు. రాధిక వాళ్ళ మదరు, రాధికని తర్వాత వాళ్ళ సిస్టర్ నీరోషా అని మరొక సిస్టర్ ఉంది, అమ్మాయి కూడా హీరోయిన్గా చేసింది, తీసుకెళ్ళి శ్రీలంకలో ఉన్నారు కొన్నాళ్ళు. అసలు ఎంజీఆర్ని కాల్చటం అంటే అసలు మామూలు విషయమా? అప్పట్లో ఇప్పటికే అంటుంటారు, ఇండియాలో ఎంజీఆర్కి ఉన్నంత ఫ్యాన్ మెయిల్, ఆయన మీద ఉన్నటువంటి అంత ఆరాధన ఏ హీరోకి లేదనేవాళ్ళు. ఆయన హాస్పిటలైజ్ అయినా తెలుసుకుని కొంతమంది చనిపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అంత ఇది. తర్వాత ఆయన్ని హాస్పిటల్లో చేర్పిస్తే ఈ బుల్లెట్లు అవన్నీ తీయాలి కదండి, కొన్ని తీశారు. అప్పటికి ఒకటి ఇక్కడ ఏదో ఉండిపోయిందే అన్నారు. సో ఆ తర్వాత దానికి ఆయనకి వాయిస్ కూడా మార్పు వచ్చింది. సో ఆపరేట్ చేసేటప్పుడు ఆయన ఎప్పుడు క్యాప్ పెడతాడు, వైట్ క్యాప్ పెడతాడు, వైట్ క్యాప్ కళ్ళజోడు పెడతాడు. సో ఆపరేట్ చేసేటప్పుడు ఈ క్యాప్ తీసి పక్కన పెడతారు కదా, అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆవిడ అక్కడ డాక్టర్, ఆవిడ చూసి వాళ్ళందరూ అనుకున్నట్టు ఎంజీఆర్ ఈజ్ బాల్డ్ అని ఆశ్చర్యపోయారంట. అంటే ఎంజీఆర్ పట్టబుర్ర కనిపించకుండా అట్ట మెయింటైన్ చేశాడు. అయినా ఆ గ్లామరు, ఆయన మీద ఉండేటటువంటి అభిమానం, ఆరాధన అని చెప్పుకోవచ్చు. సో అటువంటి వ్యక్తిని వాళ్ళ ఫాదర్ కాల్చాడు అని అంటే ఇక వీళ్ళని ఉండనిస్తారా? మెడ్రాస్లో లంకకి వెళ్ళి కొన్నాళ్ళు శ్రీలంకలో ఉండి అక్కడి నుంచి ఆవిడ రాధిక లండన్ వెళ్ళింది చదువుకోవటానికి. సో లండన్ ఇంగ్లీష్ నావెల్స్ చాలా బాగా చదివేది. ఇవన్నీ కూడా మామూలుగా ఆర్టిస్ట్ అవ్వకముందు జరిగింది, ఇవన్నీ ఆర్టిస్ట్ కాకముందు జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఈవిడ ఆర్టిస్ట్ అవ్వటానికి ఆ నాలెడ్జ్ కానీ, ఆ బుక్ నాలెడ్జ్ కానీ, తర్వాత ఆ స్పీచ్ కానీ, ఎదుటి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ హెల్ప్ అయ్యాయి ఆవిడకి. సో న్యాయం కావాలి అయిపోయింది, అది సూపర్ హిట్ అయ్యింది, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగానే ఇచ్చింది. సో అది సూపర్ హిట్ అవ్వటంతో మళ్ళీ ఇమీడియట్గా కిరాయి రౌడీలు స్టార్ట్ చేశారు క్రాంతి కుమార్ గారు. అంటే కోదండరామరెడ్డి గారు రెండవ సినిమా అన్నమాట క్రాంతి కుమార్ గారి దగ్గర. అందులో మళ్ళా చిరంజీవి, రాధిక, ఒక క్యారెక్టర్ ఏమో మోహన్ బాబు గారు. సో ఇది కిరాయి రౌడీలు, అందులో సెకండ్ పిక్చర్ వీళ్ళకి. సరే కిరాయి రౌడీలు షూటింగ్కి వచ్చేటప్పటికి ఆవిడేదో కిళ్ళి ఏదో నవ్వులుతూ ఉంది. కిళ్ళి నవ్వుతుంటే మీ డైలాగులు చూసుకోండి అని దగ్గరికి వెళ్ళాను నేను. ఆవిడేమని తెలుసండి, మాట్లాడకుండా నోట్లో కిళ్ళి నవ్వుతుంది కదా, సైగ చేసింది అంది. అంటే నువ్వు నా చెవిలో చెప్పు, నేను డెలివరీ చేస్తానని. సో అంత గ్రాస్ప్ చేసింది ఒక్క సినిమాకి తెలుగు లాంగ్వేజ్. సో అంత బాగా గ్రాస్ప్ చేయటం, తర్వాత ఆ డైలాగ్ మీనింగ్ కూడా బాగా అర్థం చేసుకోవటం,
దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం, ఆ ఎక్స్ప్రెషన్ కూడానండి చాలా క్యాలిక్యులేటెడ్గా, సావిత్రి గారు ఎక్స్ప్రెషన్ ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుందో అలాగే ఎక్స్ప్రెషన్ అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. ఓకే, చాలా జోవియల్గా ఉంటుంది. అలాగని ఎవరన్నా కొంచెం అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ సినిమాలో మరి ఇద్దరు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అన్నారు కదా, ఇద్దరితో ఎలా ఉండేవారు రాధిక గారు అప్పట్లో? అప్పుడు ఏంటంటే ఇప్పుడు కిరాయి రౌడీలు ఇద్దరు, ఫస్ట్ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు. క్రాంతి కుమార్ గారికి చిరంజీవి అంటే ఇంట్రెస్ట్. ఓకే, ఎందుకంటే ఆయనే పరిచయం చేసినటువంటి వ్యక్తిగా చిరంజీవి గారు క్రాంతి గారికి ఇంట్రెస్ట్. సో మోహన్ బాబు అప్పటికే ఆర్టిస్ట్ అయ్యి కూర్చున్నాడు. తర్వాత చిరంజీవి గారి కంటే మోహన్ బాబు ఇండస్ట్రీకి ముందు వచ్చాడంట. నేను చిరంజీవి కన్నా సీనియర్ని అంటాడు ఆయన. సో ముందు వాళ్ళిద్దరు పరిస్థితి అది. ఓకే, ఆ సినిమాలో మోహన్ బాబు చాలా బాగా చేశాడు, చిరంజీవి గారు బాగా చేశాడు. ఫారెస్ట్లో షూటింగ్, నెరబైలో ఫారెస్ట్లో షూటింగు. ఆ షూటింగ్లో రాధికని బలవంతం చేస్తాడు ఓకే ఓకే మోహన్ బాబు. బలవంతం చేస్తే తర్వాత చిరంజీవి వస్తాడనుకోండి సీన్లో. ఈ బలవంతం చేసేటప్పుడు మరి గట్టిగా పట్టుకున్నాడేమో, ఆవిడేమో కిందకి జారిపోయింది. చెప్పారు కదా లాస్ట్ టైం. జారిపోయేటప్పుడు టాప్ లేచింది. అప్పుడేమో క్రాంతి కుమార్ గారు సీరియస్ అయ్యి ప్యాకప్ అని అన్నాడు. సో స్పెల్ బౌండ్ అంతా. తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశాం అనుకోండి. సో న్యాయం కావాలి ఫస్ట్ సినిమాతో తెలుగు బాగా నేర్చుకుని రెండో సినిమాకి కిరాయి రోడ్డులకి ఎక్స్పర్ట్ అయిపోయింది. దాని తర్వాత సినిమా ఇంకోటి సినిమా చెప్పారు. దాని తర్వాత సినిమా అరణ్యకాండ. ఇప్పుడు క్రాంతి గారి డైరెక్షన్లో నాగార్జున ఆయన కెరీర్కి థర్డ్ పిక్చర్ అనుకుంటా. ఓకే, ఫస్ట్ పిక్చర్ విక్రమ్ అయితే రెండోది గీతాకృష్ణ చేసినటువంటి సంకీర్తన. అరణ్యకాండ మూడో పిక్చర్. అరణ్యకాండలో ఒక మంచి క్యారెక్టరు రాధిక చేసింది. సో అప్పటికి తెలుగు మాట్లాడటం, తెలుగు జోక్ చేయటం బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. హిట్లు పడ్డాయి కదా, హిట్లు పడ్డాయి. తర్వాత కాన్ఫిడెన్స్ ఒకటి గెయిన్ చేసింది. తర్వాత మేకప్ వేసిన తర్వాత చాలా చక్కగా ఉంటుందండి. ఆ ఫేస్ మోల్డింగ్ చాలా బాగుంటుంది మేకప్ వేసిన తర్వాత. ఓకే, తర్వాత కిరాయి రౌడీల్లో, న్యాయం కావాల్లో చిరంజీవితో చాలా సరదాగా, చాలా జోవియల్గా ఉండేది, జోకులు వేసేది. సో అలాగే అరణ్యకాండలో నాగార్జున కూడా సరదాగా ఆట పట్టించేది. చాలా సరదాగా జోవియల్గా ఉంటుంది. ఓకే, తర్వాత సెట్లో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు, కాలు మీద కాలు వేసుకొని కూర్చుందంట. కూర్చుంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ వాళ్ళు వస్తున్నారు, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు ఏంటి అని అంటే, నా కాలు మీద నా కాలేసి కూర్చున్నాను. ఎవరికి భయపడే తత్వం కాదు, అలాగని యారగెంట్ కాదు. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగ పెంచుకుని తనని తను డెవలప్ చేసుకుని, సో అలాగా ఎదిగినటువంటి ఆర్టిస్టు తర్వాత రాధిక గారు. అరణ్యకాండలో నాగార్జున రాయి మీద కూర్చుంటే వెనక నుంచి వచ్చి నాగార్జున ఈ జుట్టు ఇలా వెతుకుతూ ఉంది. ఏంటి చూస్తున్నావు అన్నాడు నాగార్జున గారు. అంటే లేదు, అప్పుడే పట్టుపుర వచ్చింది నీకు వచ్చేసింది అన్నాడు. సో మీరు తండ్రి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నారు పట్టబుర్ర, నటన కూడా పుణికిపుచ్చుకోండి అని ఆయనతో సరదాగా జోవియల్గా. సో అందరితో చాలా జోవియల్గా ఉండేది, జోక్ చేస్తూ ఉండేది. సో షార్ట్ ముందు వచ్చేటప్పటికి మాత్రం చాలా సీరియస్గా ఉండేది, చాలా ఇన్వాల్వ్మెంటు, చాలా తెలివైందండి. ఏదన్నా పక్కన హీరోలు ఏదన్నా చేయటానికి కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. సో అలాగా మెయింటైన్ చేసేది రాధిక గారు. ఈ సినిమాల తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర మళ్ళీ కనెక్ట్ అయ్యారు మీకు? తర్వాత విశ్వనాథ్ గారి సినిమాల్లో స్వాతి ముత్యంలోనండి ఎంత అద్భుతంగా చేసిందో. అవును, చాలా సోబర్ క్యారెక్టర్.
ఎందుకంటే పిల్లాడి తల్లి భర్త లేనటువంటి ఒక పిల్లాడి తల్లి. సో పక్కన కమల్ హాసన్ ఆర్టిస్టు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కమల్ హాసన్ గారు. అందులో చుట్టూ ఉండేటటువంటి ఆర్టిస్టు ఎక్స్పర్ట్స్. ఈవిడ మాత్రం చాలా నెమ్మదిగా ఒక భర్త లేనటువంటి ఒక పిల్లాడి తల్లిగా చాలా బాగా యాక్ట్ చేసింది. తర్వాత ఆవిడకి సినిమాల్లో డైలాగులు చాలా తక్కువ, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్తో సో అద్భుతం అని అనిపించింది. ఇప్పుడు డైలాగు ఉంటే రికార్డింగ్కి పెద్ద స్కోప్ ఉండదు, బట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, డైలాగు లేకుండా ఆ ముఖంలోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే వెనక రికార్డింగ్కి మంచి స్కోప్ ఉంటుంది కదా. సో అప్పుడు ఒక చాలా మంచి మూడ్ క్రియేట్ అవుతుంది. సో అటువంటి అద్భుతమైనటువంటి మూడ్ వచ్చింది అందులో. చిరంజీవి గారు స్వాతి ముత్యం సినిమా చూశారంట. చూసి చాలా కనెక్ట్ అయ్యాడు ఆయన. అందులో కమల్ హాసన్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కదా. సో ఆ సినిమా చూసి ఆ మరుసటి రోజు నుంచి కొద్ది రోజులు చాలా డల్గా ఏదో ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉండేవాడంట. అంటే అప్పుడు విజయశాంత్ అనుకుంటా హీరోయిన్ వచ్చి, ఏంటి చిరంజీవి డల్గా ఉన్నాడు అని అంటే, స్వాతి ముత్యం సినిమా చూశారండి ఆయన, అప్పటి నుంచి డల్గా ఉన్నాడు అని అంటే, అప్పుడు సుహాసిని వచ్చి పలకరిస్తే, స్వాతి ముత్యం సినిమా చూశాను, కమల్ హాసన్ లాంటి అద్భుతమైనటువంటి క్యారెక్టరు నన్ను హాంట్ చేసింది. సో అటువంటి క్యారెక్టర్ నాకు ఎప్పుడు పడుతుంది అనేటటువంటి ఆలోచన ఏదో చెప్తే, అప్పుడు విజయశాంతి అందంట, కమల్ హాసన్ ఆర్టిస్టు, నువ్వు మెగాస్టార్వి, సూపర్ స్టార్వి అని ఆయన్ని కన్సల్ట్ చేసిందంట. సో అంత గొప్ప సినిమా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ కానీ, రాధిక పర్ఫార్మెన్స్ కానీ. తర్వాత చిరంజీవి గారు ఎలా ఉంచండి, స్వాతి ముత్యం సినిమా మెడ్రాస్లో చూసిన వాళ్ళు తమిళనాడులో కూడా పెద్ద సెన్సేషను. శివాజీ గణేశన్ అక్కడ పెద్ద హీరో కదా శివాజీ గణేశన్. ఆయన దగ్గరికి వెళ్ళి, అలా స్వాతి ముత్యం పడం రాధిక రొంబ అద్భుతమైన పడం, కమల్ హాసన్ రొంబ నల్లా పడినారు అని చెప్పారంట. అంటే స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ చాలా గొప్పగా యాక్ట్ చేశాడు, అది ఇదేనా, అందులో రాధిక కూడా ఉందని తమిళ్లో చెప్పారు. చెప్తే షో వేయమన్నాడు. ఆయనకి స్పెషల్గా షో వేశారు. సినిమా చూశాడు ఆయన. సినిమా చూసి బయటకు వచ్చి కమల్ హాసన్ ఎంత గొప్పగా చేశాడో చెప్పిన వాళ్ళతో అన్నాడంట, కమల్ హాసన్ ఎన్నా పడినాడురా, రాధిక కమల్ హాసన్ని తూకి అడిచాచి అన్నాడంట. అంటే కమల్ హాసన్ ఏం చేశాడు, రాధిక అయితే తన ఎక్స్ప్రెషన్స్తో కమల్ హాసన్ని ఎగరగొట్టింది అని శివాజీ అన్నాడంట స్టేట్మెంట్. అది రాధికకి ఎంత గొప్ప కాంప్లిమెంట్, అది అంత అద్భుతంగా చేసింది. ఇప్పుడు చూడండి స్వాతి ముత్యంలో ఆ సోబర్గా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. తర్వాత అందులో చాలా అద్భుతమైనటువంటి పాట వటపత్ర సాయికి వరహాల లాలి అనేటటువంటి పాట. చాన్నాళ్ళకి ఇళయరాజా గారి దగ్గర సుశీల పాడటం, ఆ పాటకి ఈవిడ నటించడం, సూపర్ పర్ఫార్మెన్స్. ఇటువంటి అంత సౌమ్యంగా చేసేటటువంటి రాధిక అభిలాషలో చిరంజీవితో యూరేకా సకామికా అని ఓ పెద్ద డ్యూయెట్లో అంత అద్భుతంగా చేసింది. సో చిరంజీవి పక్కన డాన్స్ చేసేటప్పుడు కానీ సో గమ్మత్తుగా హుషారైనట్టు క్యారెక్టర్స్ చేయటంలో ఎంత దిట్ట. ఇందాక నుంచి రాధా గారు అంటున్నారు, రాధా గారు డాన్స్లు పొటాపొట్టికి చేసేవాళ్ళు కదా, రాధా గారు, రాధిక గారు, సుమలత గారు అందరూ. శ్రీదేవి ఉంది, జయప్రద ఉంది, గ్లామరు, జయసుధ ఉంది ఆ టైంలో. అవును, జయచిత్ర ఉంది. ఇంతమంది గ్లామరస్ హీరోయిన్స్ ఉంటుండగా ఒక నల్ల పిల్ల తట్టుకొని నిలబట్టం అనేటటువంటిది మామూలు విషయమా? ఆ బిగినింగ్ సినిమాల్లో పెద్ద సీరియస్గా నాకేంటి నటనేంటి అని అన్నది, కానీ తర్వాత షీ టుక్ ది ప్రొఫెషన్ సీరియస్గా తీసుకుంది ఆ ప్రొఫెషన్ని. సో మదర్ కూడా ఎంకరేజ్ చేసింది.
సో ఇంతమంది హీరోయిన్లు ఉన్నా కూడా తనకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని సో విశ్వనాథ్ గారు, బాపు గారు, పెద్ద పెద్ద డైరెక్టర్ కోదండరామరెడ్డి గారితో ఎన్నో సినిమాలు చేసి ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవటం అనేటటువంటిది మామూలు విషయం కాదు. సెట్లో కో ఆర్టిస్టులతో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది గుర్తున్నాయా? సరదా సన్నివేశాలు ఏమన్నా? సరదా సన్నివేశాలు అంటే మంచి సరదా సన్నివేశం మరోసారి చెప్పుకోవచ్చు. కిరాయి రౌడీలు నెరబైలు తలకోన ఫారెస్ట్లో షూట్ చేస్తున్నారండి. షూట్ చేస్తుంటే వరుసగా 4 రోజుల వర్షాలు. ఆ నెరబైలు ఇళ్లలోనే వాళ్ళని అడిగి తీసుకుని ఇళ్లలోనే మకాం పెట్టాం మేము. 4 రోజులు వర్షాలు అయితే షూటింగ్ లేదు, ఏం చేస్తాము? చిరంజీవి గారు, రాధిక గారు, క్రాంతి కుమార్ గారు, ఒక ఇల్లు, ఒక మిద్దె ఇల్లు అనమాట. వాళ్ళ ముగ్గురు అందరూ ఉండేవాళ్ళు. సరే, ఈ కాలక్షేపానికి మేము వేరే చోటు ఉండేవాళ్ళం. నేను కాస్త పాటలు పాడతాను, పద్యాలు పాడతాను. సో నన్ను పిలిపించారు, క్రాంతి కుమార్ గారు పిలిపించి, పుష్పవిలాపంలో పద్యాలు చదవబోయే అన్నాడు. అందులో పుష్పవిలాపంలో మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమల్లని శివరంజి రాగంలో ఒక మంచి పద్యం ఉంది. ఆ పద్యం చదివితే అప్పుడు పరిస్థితి ఏంటి? చిరంజీవి గారు బోర్లా పండుకుని ఉన్నాడు. ఇటుపక్క క్రాంతి కుమార్ గారు కూర్చున్నాడు, ఇటుపక్క రాధి కూర్చుంది, నేను ఇటు కూర్చొని పద్యం పాడుతున్నాను. మరొక పద్యం చదువు అని అన్నాడు. అనంటే చిరంజీవి గారు అన్నారు, అదే పద్యం మళ్ళీ చదువు అన్నాడు. మళ్ళీ చదివా. అలాగా చిరంజీవి గారు ఆ పద్యం 3 సార్లు చదివించుకున్నాడు. చదివించుకున్న తర్వాత ఆ చిరంజీవి గారు బోర్లా పండుకుని నేను చేసినటువంటి పద్యం ఆయన అట్లా చేస్తున్నాడు. మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార అని ఆయన పాడుతున్నాడు. ఇంతలోకి రాధిక లేచి ఆయన వీప్ మీద గుద్ది, నీ నటనే భరించలేకపోతున్నావు, నువ్వు పాట కూడా పాడతావా అని భలే ఆట పట్టించింది. సో ఆ విధంగా చాలా జోవియల్గా ఉంటుంది. తర్వాత ఆ రాధిక గారి ఆవిడకి ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎవరికైనా ఎదురు దెబ్బలు తగులుతాయి, కెరీర్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ. ఆవిడ ఫస్ట్ సినిమా కిలికైపోగం రైలు, భారతరాజ గారు తీసినటువంటి దాంట్లో సుధాకర్ హీరో. సుధాకర్ హీరో చాలా బాగుండేవాడు. ఆ కిలికైపోగం రైలు చాలా చాలా బ్రహ్మాండంగా ఆడింది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళా భారతరాజు గారు సినిమాలు చేసి పెద్ద సూపర్ హిట్లు అయ్యాయి. చాలా సినిమాలు చేశారు. చిరంజీవి గారితో 20 పైన సినిమాలు చేసింది. అయితే తమిళ్లో ఆ పేరుకి ఆ జంటకి భలే క్రేజ్ వచ్చింది. అప్పట్లో షీ హెజ్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ సుధాకర్ అనేటటువంటి రూమర్ వచ్చింది. పెళ్లి చేసుకుంటారనేటటువంటి రూమర్ కూడా వచ్చింది. తర్వాత ఆర్టిస్ట్ ప్రతాప్ పోతను మ్యారేజ్ చేసుకుంది ఆవిడ. ప్రతాప్ పోతను మ్యారేజ్ చేసుకుని 1 year కూడా లేదు, 1 year లేకుండా విడాకులు తీసుకున్నారు. సో విడాకులు తీసుకున్న తర్వాత ఆవిడ కెరీరు అంటే పర్సనల్గా ఉన్నా కూడా కెరీర్ విషయంలో ఆవిడ చాలా డౌన్ఫాల్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా ఉండి మళ్ళా తనని తాను బిల్డప్ చేసుకుని అటు తెలుగులో తమిళ్లో యాక్ట్ చేస్తూ అందరి హీరోల పక్కన యాక్ట్ చేసింది. మంచి పేరు, ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత తను ఇప్పుడు హీరోలు అంటే చాలా లాంగ్విటీ ఉంటుంది, హీరోయిన్స్కి ఉంటుంది కదా. సో చిరంజీవి గారితో 20 సినిమాలు పైన చేసినా కూడా తర్వాత మళ్ళా కొంతమంది వచ్చి అడిగారంట, సిస్టర్ వేషాలు వేస్తారా, అది వేస్తారా, ఇది వేస్తారని. ఇప్పుడు చిరంజీవికి సిస్టర్ వేషం వేయమంటారు, రేపొద్దున చిరంజీవి తల్లి కూడా వేయమంటారు. నాకు అక్కర్లేదు, నా ఇమేజ్ అలాగే ఉండాలి అని చెప్పి తమిళ్లో షీ స్టార్టెడ్ హెర్ ఓన్ బిజినెస్. రాడాన్ అనేటటువంటి బ్యానర్తో పెట్టి ఆవిడ సీరియల్స్ సినిమాలు చేసి, సో తర్వాత శరత్ కుమార్ గారిని మ్యారేజ్ చేసుకుని
అక్కడ సెటిల్ అయింది. ఓకే. సో రాధిక గారి అదే థర్డ్ ఇదనమాట. ఓకే. సుధాకర్ మిస్ అయ్యి ప్రతాప్ పోతంతో విడాకులు తీసుకుని తర్వాత సరిత కుమార్తో సెటిల్ అయ్యి మంచి బిజినెస్ సీరియల్స్ అవన్నీ చేసింది. వాళ్ళ ఫాదర్కి అది రివాజ్ మా ఫ్రెండ్ అంటాడు, వాళ్ళ ఫాదర్కి 4వ భార్య కూతురు ఇవిడే. సో ఫాదర్ వారసత్వం కూడా వచ్చిందని గమ్మత్తుగా చెప్తా ఉంటాడు మా ఫ్రెండ్ ఒక పెళ్ళిళ్ళ గురించి. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎంత మంచిదో. అవును. తర్వాత ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది. తర్వాత ఇప్పుడు షూటింగ్కి వచ్చేటప్పుడు తెలుగు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా కొద్దిమంది పరిచయం కదా. సో ఎక్కడో గ్యాప్ ఉంటే షార్ట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కుర్చీ కాస్త పక్కగా వేసుకొని ఇంగ్లీష్ నావల్ అది చదువుకుంటూ ఉండేది. మనవాళ్ళు చూసిన వాళ్ళు అబ్బు పెద్ద పోజు కొడుతుంది జయలలితలాగా అది ఇది అనుకునేవాళ్ళు. సో అవన్నీ వచ్చినా ఆవిడ అవన్నీ పట్టించుకునేది కాదు. సో హర్ కాన్ఫిడెన్స్ లెవెల్, ఇంటెలిజెన్స్, ఆవిడ బిహేవియరు ఎంత కలుపుకోలుగా ఉన్నా ఒక బార్డర్ లైన్ దాటనిచ్చేది కాదు ఎవరిని. ఆవిడ ఎక్కువగా చిరంజీవి గారితో తర్వాత క్రాంతి కుమార్ గారితో హీరోలతో వాళ్ళతో వీడితో కలుపుకోలుగా ఉండేది. సెట్లో భలే సందడిగా ఉంటుంది. ఓకే. అసలు మేము ఫారెస్ట్లో షూటింగ్ జరిగేటప్పుడైతే మారేడుమిల్లి ఫారెస్ట్లో అక్కడ జీలుక్కళ్ళు అని తాగుతారంట. సో అక్కడ ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అంటే అతను ఇక జీలుక్కళ్ళు తీసుకొచ్చి ఇస్తే అప్పుడే రాధిక షూటింగ్కి వచ్చి కారు దిగుతుండి ఆవిడకి ఇవ్వు అని అంటే ఆ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఆవిడ వెంటబడ్డాడు. ఓకే. ఆవిడ పరిగెత్తి అతనికి దొరకకుండా చాలా సెట్లో ఉండేటప్పుడు చాలా జోవియల్గా చాలా సరదాగా జోకులు వేసుకుంటూ అలా ఉండేది. ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ ఉండేది. బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి తనేమిటో చూపించుకునేది. సినిమాల్లో కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, చాలా ఫెరిషియస్ క్యారెక్టర్స్ కూడా చాలా చేసినట్టు. తర్వాత వదిన అనుకుంటా ఆవిడ చేసిన సీరియల్ చాలా అద్భుతంగా. పిన్ని ఒకటి డబ్ చేశారుగా. అవునవును. సో తన సొంతంగా బిజినెస్ పెట్టుకొని రాడన్ బ్యానర్తో సో సీరియల్స్లో కూడా చాలా అద్భుతంగా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాండ్ నిలబెట్టుకుంది. మీరు ఆమెతో చేసిన లాస్ట్ సినిమా అంటే విశ్వనాథ్ గారి దగ్గర చేసిందేనా? అదే తర్వాత స్వాతికిరణం అండి. స్వాతికిరణం అది అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అండి. స్వాతికిరణంలో కూడా ఆ మమ్ముట్టి పర్ఫార్మెన్స్, ఆ సీరియస్నెస్, ఎంత సీరియస్ ఉంటాడో ఈవిడ అంత కైండ్ హార్టెడ్గా ఉంటుంది ఆ కుర్రాడి మీద. సో అటు ఈ కుర్రాడంటే ప్రేమ, వాడు అద్భుతమైనటువంటి పాటల సంగీతం పాడుతూ ఉంటే వాడి మీద అనురాగం, తర్వాత భర్త సీరియస్గా ఉంటాడు. సో ఆ ఆ మిక్స్డ్ ఎమోషన్ అంటారే విశ్వనాథ్ గారు అనేవాళ్ళు. ఇది ఇక్కడ ఏం ఎక్స్ప్రెషన్ అని అడిగితే విశ్వనాథ్ గారు ఇది సింగిల్ ఎక్స్ప్రెషన్ కాదమ్మా, డబుల్ ఎక్స్ప్రెషన్, మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ అంటాడు విశ్వనాథ్ గారు. సో అటువంటి మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అటువైపు భర్తకి అనుకూలంగా ఉన్నట్టు ఉండాలి, ఈ కుర్రాడి మీద ప్రేమ అనురాగం చూపించాలి. డైలాగులు ఏమీ ఉండవండి, డైలాగులు ఏమీ ఉండకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో ఎంత అద్భుతంగా చేసింది. అసలు అది చేస్తుంటే పాత సినిమాల్లో సావిత్రి, నేను సినిమాలు చూసేటప్పుడు పాత సినిమాల్లో సావిత్రి గారు గుర్తొచ్చేంత ఇంపాక్ట్ కలిగేది స్వాతికిరణంలో. విశ్వనాథ్ గారితో తర్వాత విశ్వనాథ్ గారు రాధికని పెట్టే మంచి మ్యూజికల్ ఫిల్ము చేద్దామని అనుకున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోపిక్ రాధికతో చేద్దాం అనుకున్నారు. అది కానీ వచ్చుంటే ఎంత బాగుండేది. వర్కౌట్ అవ్వలేదు. అది వర్కౌట్ అవ్వలేదంటే అప్పటికే ఆయన ఓపిక తగ్గిపోయింది.
ఓకే. ఆయనకి డ్రీమ్ ప్రాజెక్ట్ విశ్వనాథ్ గారికి. ఓకే. నిజంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి క్యారెక్టర్లో రాధికను ఊహించుకుని ఎవరన్నా తీయగలిగితే ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఇదైంది అనుకోండి ఆవిడ. సో అదొకటి మిస్ అయ్యాం. ఓకే. ఓకే. సో ఈ విధంగా ఒక సావిత్రి, ఒక శ్రీదేవి, ఒక జయసుధ, ఒక జయప్రద వాళ్ళందరితో పాటు రాధికను కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే. చాలా తర్వాత ఎప్పుడైనా కలిసిన సందర్భాలు ఉన్నాయా మీరు? ఏదైనా ఈవెంట్ ఫంక్షన్స్లో అప్పుడప్పుడు కలుస్తాం. ఓకే. కలిస్తే నాగేశ్వర గారి లాగే ఆవిడ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే తెలుగు దగ్గరుండి నేర్పించాం కదా. అవును. సో ఆ ఇది ఉంటుంది. ఓకే. మాస్టర్ గారు అంటుంది. ఓకే. ఓకే. తర్వాత పంతులు గారు అంటుంది సెట్స్లో. అంటే నేను టీచర్గా హై స్కూల్లో తెలుగు పండిట్గా చేసి వచ్చాను కాబట్టి తెలుసు కాబట్టి సో అప్పుడప్పుడు సరదాగా పంతులు గారు, మాస్టర్ గారు ఓకే అంటూ ఉంటుంది. ఓకే. అందరితో బాగుంటుంది. కాంట్రవర్సీస్ ఏమైనా ఉండే రాధిక గారి పైన? కాంట్రవర్సీస్ చేస్తున్నప్పుడు ఏమైనా కాంట్రవర్సీస్ వచ్చాయా పక్కన ఆర్టిస్టులతో కానీ లేకపోతే హీరోలతో కానీ? ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా అంటే షీ విల్ మేనేజ్ అండి, హ్యాండిల్ చేయగలిగేవాళ్ళు. షూటింగ్కి ఎవరు వచ్చేవాళ్ళు రాధిక గారితో పాటు? ఎవరు? రాధిక ఆవిడతో వాళ్ళ మదర్ వచ్చేవాళ్ళు స్టార్టింగ్లోనా? తర్వాత వాళ్ళ మదర్ కూడా రాలేదు. అక్కడ చిరంజీవి గారి మీద ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు క్రాంతి గారు, రాధిక మీద కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే తెలుగు పరిచయం చేసింది. సో ఆవిడ కాల్ షీట్లు కానీ ఆవిడ ఏ సినిమాలు ఒప్పుకోవాలి, ఏ సినిమాలు ఒప్పుకోకూడదు, ఇటువంటి క్యారెక్టర్స్ చేయాలి అనేటటువంటి విషయాల్లో ఆయనే చాలా జాగ్రత్తలు తీసుకొని ఆవిడ్ని డ్రైవ్ చేశాడు. ఓకే. రాధిక వాళ్ళ మదర్ కలిసి వచ్చేవాళ్ళు క్రాంతి కుమార్ గారి దగ్గరికి. సార్ వాళ్ళు వచ్చారండి, వీళ్ళు వచ్చారండి, ఏ సినిమా చేయమంటారు, అది ఇది అంటే ఈయన నిరోష వచ్చేవాళ్ళు కదా అప్పుడు రాధిక గారు చేస్తున్నా? నిరోష గారు వచ్చేది, లొకేషన్కి వచ్చేవాళ్ళు. నిరోష వచ్చేది, వాళ్ళ మదర్ మానేసిన తర్వాత నిరోష వచ్చేది. తర్వాత ఆ నిరోషాన్ని కూడా హీరోయిన్ చేయాలని తీసుకొచ్చిన తర్వాత తమిళ్లో చేసింది కానీ నిరోష హీరోయిన్గా చేసింది, తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఓకే. బట్ నిరోష ఆవిడ ఇంత సక్సెస్ఫుల్, రాధిక గారు అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఓకే. ఆ విధంగా ఒక మంచి నటి, ఒక తెలివైన నటి, ఒక తెలుగు స్క్రీన్ని బాగా ఉపయోగించుకున్నటువంటి సహజ నటీమణుల్లో ఆవిడ్ని. ఇప్పుడు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు కదా, మంచి మంచి చేస్తున్నారు. ఈ జనరేషన్ కూడా బాగా తెలుసు. అవును. థ్యాంక్ యూ అండి. రాధిక గారి గురించి మీ జర్నీలో జరిగినటువంటి కొన్ని విషయాలు మా ఆడియన్స్కి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.